హాయ్ అండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? సంక్రాంతి పండగ పనులన్నీ అయిపోయాయా? ఈరోజు వీడియో ఏంటో చెప్పబోయే ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఇంకా షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈరోజు ఈ వీడియోలో ఈ కిచెన్లో పనులన్నీ చేసుకుంటూ ఈ సిటీలో ఉండే జనం పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళతో ఎలా ఉంటారు, ఎలా మాట్లాడతారు, అసలు రెస్పెక్ట్ ఇస్తారా లేదా పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళకి అనేది చెప్పబోతున్నాను. నేను ఒక పల్లెటూరు అమ్మాయినే. మేము వచ్చి 10 సంవత్సరాలు అవుతుంది కాబట్టి ఈ 10 సంవత్సరాలు నాకు ఈ సిటీ వాళ్ళు ఎలా ఉంటారు ఏంటనేది బాగా తెలుస్తుందన్నమాట. వాళ్ళు ఎలా ఉంటారు ఏంటనేది ఈ వీడియోలో అయితే చెప్తున్నానండి. సిటీలో ఉండేవాళ్ళు అంటే వాళ్ళు పుట్టి పెరగడం, వాళ్ళ తాతలు ముత్తాతలు అందరూ కూడా సిటీలోనే ఉండిన వాళ్ళే అన్నమాట. ఇలాంటి వాళ్ళు అయితే పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళను ఎలా పలకరిస్తారు, ఎలా చూస్తారు, అంటే మనకిచ్చే రెస్పెక్ట్ ఎలా ఉంటుంది వాళ్ళు అనేది చెప్తాను. నేనొచ్చి 10 సంవత్సరాలు అవుతుందండి. మేమొచ్చిన ఫస్ట్ ఇయర్ అయితే మేముంటున్న బిల్డింగ్లో అందరూ కూడా పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళే రెంట్కు ఉంటారనమాట. జాబులు చేసుకునే వాళ్ళందరూ కూడా మళ్ళీ మన ఆంధ్ర సైడ్ నుంచి వచ్చిన వాళ్ళే. వాళ్ళైతే నన్ను చాలా బాగా పలకరించేవాళ్ళు, చాలా బాగా చూసుకునేవాళ్ళు. ఇక వంటలు కానీ, మాట్లాడే విధానం కానీ అన్నీ కూడా మన ఆంధ్ర సైడే కాబట్టి నాకు అంతగా ఇబ్బంది అయితే అనిపించలేదన్నమాట. ఇక కొన్నిసార్లు అయితే ఇంకా ఎక్కువగా సిటీలోనే పుట్టి పెరిగిన వాళ్ళు ఉంటారు చూడండి. వాళ్ళు ఇట్లాగా నేను ఎప్పుడైనా ఆంటీతో పాటు బయటికి వెళ్తూ ఉంటాను కదా. మేమేంటంటే నీట్గా శారీస్ కట్టుకొని, తలకు నూనె పెట్టుకొని, జడ వేసుకొని వెళ్ళేవాళ్ళం. ఆ బయటికి వెళ్ళినప్పుడు కూడా మేము మాట్లాడుకునే మాటలు ఎలా ఉంటాయి అంటే పల్లెటూరు వాళ్ళ మాటలు ఎలా ఉంటాయి, కొంచెం మోటుగానే ఉంటాయి అన్నమాట. అలాగా మాట్లాడుకోవడం విని మాకెళ్ళి కొంచెం విచిత్రంగా చూస్తూ ఉండేవాళ్ళు. మీది ఏ ఊరు అని అడిగేవాళ్ళు అన్నమాట. మా మొహాలు చూడగానే వాళ్ళకి అర్థమైపోతుంది, చీరలు కట్టుకున్నారు, వీళ్ళు తలకాయలు పెట్టుకున్నారు, ఇలా మాట్లాడుకుంటున్నారు కాబట్టి మీది పల్లెటూరే మంది అని చెప్పేసి అర్థమైపోతుంది వాళ్ళకి. ఏ ఊరు, మీరు ఎక్కడ ఉంటారు అని చెప్పేసి అలా అడుగుతూ ఉండేవాళ్ళు. అంటే ఎక్కడికైనా ఇలా షాపింగ్స్కైనా, ఏదన్నా బట్టలు కొనడానికి వెళ్ళినప్పుడు, ఏదో ఒక పని మీద బయటకు వెళ్తూ ఉంటాం కదా, అలా వెళ్ళినప్పుడు ఇలాగ క్వశ్చన్ చేసేవాళ్ళు. ఇంకొక విషయం ఏమిటంటే నాకు ప్రత్యేకంగా జరిగిన విషయం, నేను కూరగాయలు తీసుకురావడానికి మా మ్యారేజ్ అయిన కొత్తల్లో ఒక కూరగాయల షాప్కి అయితే వెళ్ళాను అనమాట. వెళ్ళి అక్కడ కూరగాయలన్నీ అడిగి తీసుకుంటున్నాను. నాకు అంటే హైదరాబాద్ వచ్చిన కొత్తల్లో ఏంటి, నా మాట అనేది చాలా యాసగా ఉండేది. నేను ఏది అడిగినా కానీ షాప్కి నాకెళ్ళి విచిత్రంగా చూస్తూ ఉండేవాళ్ళు. ఏంటి వీళ్ళు నాకెళ్ళి ఇలానే చూస్తారు, నేనేమన్నానని నేను కావాల్సింది అడిగాను, ఎందుకు అలా చూస్తారు అనుకునేదాన్ని. కానీ బంగాళదుంపలు ఉంటాయి కదండి, వాటిల్ని ఇక్కడ ఏమంటారంటే ఆలుగడ్డలు అంటారంట. నాకు తెలియదు కదా ఆ విషయం. నేనేంటి ఒక 1/2 కేజీ బంగాళదుంపలు ఇవ్వండి అని చెప్పేసి అడిగాను. అడిగినప్పుడు అమ్మ మీది ఆంధ్రా సైడా మీరు అని అడిగారనమాట అంకుల్. అవును అంకుల్, మీకెలా తెలుసు మాది ఆంధ్రా అని అనగానే అర్థమైపోయింది. మీరు బంగాళదుంపలు ఇవ్వండి అని అనగానే మన ఆంధ్రా సైడ్ అమ్మాయి ఈ అమ్మాయి అని చెప్పేసి అర్థమైపోయిందమ్మా, మన ఆంధ్ర వాళ్ళే కొంచెం యాసగా మాట్లాడతారు అని అయితే చెప్పారు అంకుల్. ఓహో ఓకే, ఇలా కూడా అబ్జర్వ్ చేస్తారా మనుషుల్ని అని అనుకున్నాను. మేముంటున్న ఏరియాలో అయితే మ్యాక్సిమం ఆంధ్ర సైడ్ వాళ్ళే ఎక్కువగా ఉన్నారండి. ఇక్కడ తెలంగాణ వాళ్ళు ఉన్నా కానీ ఎప్పుడో ఒక 40 సంవత్సరాల క్రితం, 50 సంవత్సరాల క్రితం వచ్చి సెటిల్ అయిన వాళ్ళు అనమాట. మేముంటున్న ఏరియాలో అయితే ఆంధ్ర వాళ్ళు, తెలంగాణ వాళ్ళు మిక్స్డ్ అయిపోయి ఉంటారనమాట. భాషలు కూడా వేరువేరుగా ఉన్నా అందరూ బాగా కలిసి మాట్లాడుకుంటారు. ఇక్కడ సిటీలోనే పుట్టి పెరిగిన వాళ్ళైతే ఇంకెలాగా ఉంటారంటే, నేను ఆ ఫస్ట్ ఇల్లు మేము ఖాళీ చేసి ఇంకా ఈ ఇంట్లోకి వచ్చిన తర్వాత ప్రెజెంట్ మేము ఉంటున్న ఇల్లు, ఈ ఇంట్లోకి వచ్చి ఇంకా మేము 10 ఇయర్స్ అవుతుంది కదా. ఇక్కడ ఉన్న వాళ్ళైతే చాలామంది కూడా ఇక్కడ సిటీలో పుట్టి పెరిగిన వాళ్ళే, తెలంగాణ వాళ్ళే అందరూ కూడా. మేము వచ్చిన కొత్తలో ఇంకా వీళ్ళందరూ ఎలా ఉండేవాళ్ళంటే, నేను మాట్లాడే మాటలు, నేను
ఉండే విధానం చూసి పల్లెటూరు వాళ్ళు ఇలా ఉంటారా అని చెప్పేసి ఒక్కోసారి చెప్పుకొని నవ్వుకునేవాళ్ళు అనమాట. పల్లెటూరులో వాళ్ళు ఎక్కువగా అనుకునే మాట ఏంటంటే, సిటీలో ఉండేవాళ్ళు పక్కన ఏం జరుగుతున్నా కానీ ఎవరు ఏమైపోయినా అస్సలు పలకరించరంట, పట్టించుకోరంట అని అనుకుంటాం కదా. నాకు తెలిసిన విషయం కూడా అదే ఫస్ట్ నుంచి. కానీ ఇక్కడ వాళ్ళు ఎవ్వరూ అలా ఉండరండి. పక్కన ఇంట్లో ఏది జరుగుతున్నా మంచైనా చెడైనా చక్కగా వచ్చి పలకరిస్తారు, 4 మంచి మాటలు చెప్తారు. ఏదన్నా పని ఇలా చేయకూడదమ్మా, ఇలా చేయాలని చెప్తారు. పలకరించకుండా ఉండడం, ఎవరి పనులు వాళ్ళు చూసుకోవడం అలాగైతే ఉండదనమాట. ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడతారు, ఎవరి పనులు వాళ్ళు చూసుకుంటారు. ఏదైనా సహాయం కావాలన్నా కూడా కంపల్సరీగా చేస్తారండి. చాలా మంచిగా ఉంటారు. నేను వచ్చిన దగ్గర నుంచి అయితే నాకు ఎంతవరకు కూడా పాజిటివ్గానే జరిగిందనమాట. పట్నం వాళ్ళు కూడా పల్లెటూరు వాళ్ళను మంచిగా పలకరిస్తారు, మాట్లాడతారు.